కాంగ్రెస్ పార్టీని నిదానంగా తన గుప్పెట్లోకి తీసుకొచ్చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ముందు నేదురుమల్లి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఆ తర్వాతన తన చేతికి పగ్గాలు వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక డిఎస్ని కానీ కేకేని కానీ వాళ్ళందరిని ఎలా పక్కన పెట్టుకొచ్చారో ఇప్పుడు అట్లాగే పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ అన్నటువంటిదే వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి అందుకు అతీతుడేం కాదని తేలిపోయింది. మొదట్లో చాలా తెలివిగా ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. నిదానంగా బట్టి విక్రమార్క సైడ్ అయిపోయారు, కోమటిరెడ్డిని సైడ్ చేసేశారు. ఇప్పుడు ఈ ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తన భుజస్కంధాల మీదనే వేసుకున్నారు. క్రిందటిసారి తన భుజస్కంధాల మీదనే వేసుకుని ప్రచారం సాగించిన సేమ్ టైం మిగతా నాయకులకు కూడా వాల్యూ ఉంది. ఇప్పుడు క్రమంగా మిగతా నాయకుల వాల్యూ పడిపోయింది. అంటే సాధారణంగా ఏంటంటే మనం వీళ్ళని సెలబ్రిటీ ప్రచారకులు అంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రులు వస్తుంటారు కదా ప్రచారానికి, స్టార్ క్యాంపెయినర్స్ అంటారు. అట్లాంటి స్టార్ క్యాంపెయినర్స్ ఉంటుంటారు. బట్ ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఓన్లీ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి 17 చోట్ల నామినేషన్ల ఘట్టంలో పాల్గొనబోతున్నారు. అట్లాగే ఏంటి కొంతమంది ఇదివరకు మాట్లాడే తీరికి ఇప్పుడు ఒక తేడా వచ్చేసింది. ఇప్పుడు కోమటిరెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదైతే భువనగిరి సీటు గెలిపించాలి, అక్కడ కోమటిరెడ్డి ఒక మీటింగ్ పెడతారు ఇంట్లో, అక్కడ ఈయన కూడా వెళ్ళేసి వాళ్ళతో కూర్చుంటారు. తద్వారా సాటిస్ఫై చేయడం, అక్కడ మానసిక సంతృప్తి పరచడం. టోటల్గా వచ్చేటప్పటికి పార్టీ గ్రిప్ కంప్లీట్గా తన చేతిలోకి తెచ్చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కనుక మెజారిటీ సీట్లు డబుల్ డిజిట్ సీట్ కనుక కాంగ్రెస్ పార్టీ సాధించిందంటే ఇక మరొక రాజశేఖర రెడ్డిగా రేవంత్ రెడ్డి మారతాడనడంలో అతిశయోక్తి ఏం లేదు.